ఓం నమో వెంకటేశాయ. సకల సంరక్షకుడవై సర్వభద్రాత్మకుడవై నాకు నీవు ఉన్నావు. ఇంక నేను దేనికి బాధపడాల్సిన పని లేదు. నీ శ్రీచరణాలనే నమ్ముకొని నీవే శరణమని ఆశ్రయించాను. ఇక నాకు ఏ భయమూ ఉండదు. అన్యమనస్కంగా నీపై ఒక పువ్వు వేసినా అదే అర్చనగా భావించి ఆత్మబంధువై నిలుస్తావు. నన్ను ఘనుడను చేస్తావు. తనపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించే ప్రియభక్తుడికి పరమాత్మ పరమ బాంధవుడైపోతాడు. భక్తుడికి ఉండవలసిన ప్రథమ అర్హత నమ్మకం, ఆ తరువాత శరణాగతి. భక్తి యోగంలో పారమార్థిక ఉన్నతిని సాధించాలనుకునే సాధకుడికి ఉండాల్సిన ఎలాంటి లక్షణాలను ప్రస్తావిస్తూ ఈ పదకవితా పితామహుడు పలు విచారములేలా పరమాత్మ అన్న కీర్తన రచించాడు. ఆ పరంధాముడి పాదాలను ఆశ్రయించడము, ఆయనపై పరమభక్తిని పెంపొందించుకోవడం, ఆ పరాత్పరుడి సర్వస్వమని శరణాగతిని పాటించడం ఆస్తికుల అర్హతలు. అలాంటి సర్వసమర్పణ భావంతో శ్రీనివాసుడికి అంకితమైన ఈ సంకీర్తనాచార్యుడు కారణజన్ముడు అయ్యాడు. కొండల రాయుడిపై భారం వేసి కైవల్యానికి చేరుకున్నాడు. భక్తి ఉన్న చోట భయము ఉండదని నిర్భీతికి నిదర్శనంగా నిలిచాడు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు, నేను భగవంతుడిని నమ్ముకున్నాను, ఇంక నేనెందుకు భయపడాలి, దేవుడిపైనే భారం వేసి ధీమాగా బతుకుతాను అనుకునేవాడే నిజమైన భక్తుడు అనేవారు. తన సంకీర్తనతో అన్నమాచార్య కూడా అలాంటి నిర్భయాన్నే చాటుతున్నాడు. కడమలేమిటికి విశ్వాసం ఉన్న చోట విచారం ఉండదు. ఆనాడు మడుగులో మొసలి తన కాలిని నోట కరుచుకున్నప్పుడు గజరాజు ఆ గరుడగమనుడిని స్తుతిస్తూ తొలుత కలండనవాడు కలడో లేడో అని సంశయించాడు. అందుకే స్వామి రావటంలో కొంచెము ఆలస్యమైంది. కానీ నీవే తప్ప ఇతఃపరం బెరుంగ మన్నింపదగన్ దీనునిన్, నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కులేరు, నన్ను కాపాడేందుకు రావయ్యా అనగానే లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా హుటాహుటిన వచ్చి రక్షించాడు. లక్ష్మీనాథుడిపై అలాంటి సడలిని విశ్వాసంతోనే అన్నమయ్య నీవు కలవు అని చర్విత చర్వణంగా చెబుతూ, పలు విచారములేలా పరమాత్మ నీవు నాకు గలవు ఉన్న కడమలేమిటికి అని సంకీర్తనకు శ్రీకారం చుట్టాడు. ఆయనకున్న ప్రగాఢ విశ్వాసానికి సంకేతమే కలవు అన్న ప్రయోగం. కడమ అంటే న్యూనత, వెలితి అని అర్థాలు. నీ ఉండగా నాకు బాధలేమిటి, వెలితి ఏమిటి అని పూర్ణకాముడై పలుకుతున్నాడు. భద్రాచల రాముడికి దాసానుదాసుడైన రామదాస్ కూడా, రాముని వారము మాకేమి విచారము, మేము ఆ శ్రీరామచంద్రునికి సంబంధించిన వాళ్ళము, ఇంకా మాకు విచారం ఎందుకు అని ఉద్ఘాటించాడు. ఏ పాతకములైన ఏమి చేసును, భగవంతునిపై ప్రేమ పుడితే పొలాల్లో నిలిచి ఉన్న నీరు సూర్యరశ్మిచి ఎండిపోయేటట్లు పాపతాపాలన్నీ ఆవిరైపోతాయి అనేవారు శ్రీరామకృష్ణుల వారు. భక్తి మార్గంలోకి మరలిన వారు గతాన్ని తలుచుకొని దుఃఖించరు. పాతకాలను నెమరవేసుకుంటూ కుమిలిపోరు. పరంధాముడి పాదాలను పట్టుకున్నాము, తెలియక చేసినా ఆ పాపాల గురించి చింతన ఎందుకు, ఆ పాప ఫలాల గురించి ఆయనే చూసుకుంటాడు అని నిశ్చింతంగా ఉంటారు. ఆ భావనతోనే బ్రహ్మాండ నాయకుడి భక్తాగ్రేసరుడు, నీ పాదముల చెంత నిబిడితమైతే చాలు, ఏ పాతకములైన నేమి చేసును, ఏ పార నీ భక్తి ఇంతే కలిగిన జాలు, పై సిరులచ్చుట బాదుకొని నిల్చు అని కీర్తించాడు. నిమిడము అంటే సాంద్రము, దట్టము అని, పాతకము అంటే పాపము అని, పాదుకొని అంటే నెలకొని అని అర్థాలు. నీ పాదాలను గట్టిగా పట్టుకున్నాక ఏ పాపాలైనా ఏమి చేస్తాయి, స్థిరమై ఉంటాయి అని అన్నమయ్య నిశ్చయంగా ప్రకటితం చేస్తున్నాడు. పటాటవంతో కాదు, పూర్తి భక్తి ప్రపత్తులతో అన్నమాటలివి. అదేవిధంగా సాటిలేని భక్తితో శ్రీమన్నారాయణుని పాదపద్మాల్ని కోవెలగా చేసుకొని ఆరాధించేవాడు మనోమాలిన్యాలన్నీ తొలగినవాడవుతాడని విస్పష్టం చేస్తూ శ్రీమద్భాగవతంలో పృథుచక్రవర్తి కూడా అనుపమ భక్తి నెవ్వని పదాంబుజ మూలము మందిరంబుగా అనయము పొందువాడు నిహతాకిల భూరి మనోమలుండు అన్నారు.
కరుణించి కాతువు నీవు. భగవంతుణ్ణి శరణుజొచ్చినప్పుడు విధిరాత మారిపోతుంది. తాను రాసిన రాతను తనంతట తానే చెరిపేస్తాడు అన్నారు దివ్యజనని శ్రీ శారదాదేవి. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శరణాగతికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆ సంప్రదాయాన్ని సరసాగిస్తూ అన్నమాచార్య శ్రీనివాసుడికి శరణాగతుడయ్యాడు. ఆయన కృపకు పాత్రుడయ్యాడు. ఆ శరణాగతి విశిష్టతని ఉటంకిస్తూ ఈ చరణంలో సొరిది నీ చరణము సొరిది నీ శరణము చొచ్చితినంటే చాలు, కరుణించి అప్పుడట్టే కాతువు నీవు, సరుస నీ ముద్రలు భుజముల అంటే చాలు, అరుదుగా చేతనుందు అఖిల లోకములు అని ప్రకటించాడు. సొరిది అంటే క్రమం, వరుస, పంక్తి, శీఘ్రం, యుక్తంగా అని. సరుస అంటే సమీపం అని అర్థాలు. శంకుచక్రాలను భుజాలపై ముద్రలుగా ధరించడం శ్రీ వైష్ణవుల సంప్రదాయం. ఆ ముద్రలు ఉంటే సకల ప్రపంచము తమ అరచేతిలో ఉంటుందని, అంటే స్వామి హస్తభూషణాలైన వాటితో జ్ఞాన సంపన్నులవుతామని పదకవితా పితామహుడు పునరుద్ఘాటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ మిమ్ము గొలిచిరి. వెంకటేశ్వరుడి ఈ విశేష భక్తుడు కీర్తన ముక్తాయింపులో ఆ మంగళాకారుడి మహిమను మహోన్నతంగా వ్యక్తం చేస్తున్నాడు. యథాలాపంగా ఆ పుండరీకాక్షుడిపై ఓ పువ్వు విసిరిన ఆయన దానిని పూజగానే భావిస్తాడంట. ప్రసన్నుడై వరాలు కురిపిస్తాడట. అనుభవంతో అన్నమయ్య లోకానికి చాటుతున్న సత్యమిది. ఆ పారవస్యంతోనే నేరక వేసిన చాలు నీ మీద ఒక పువ్వు, కోరిన కోరికలెల్లా కొనసాగును. మేరతో శ్రీ వెంకటేశ మిమ్ము కొలిచితి నేను, ఏ రీతి నుండిన గాని ఎన్నిటా ఘనుడను అని ఆపదముక్కుల వాడిని ఆకాశానికి ఎత్తుతున్నాడు. తెలియక నీపై ఒక పువ్వు వేసిన కోరిన కోరికలన్నీ తీరుస్తావని, నిన్ను ఎలా కొలిచినా నన్ను గొప్ప స్థానంలో నిలబెడతావు అని గోవిందుడి ఘనతను చాటుతున్నాడు. మేర అంటే విధము, రీతి అని అర్థాలు. పరమేశ్వరుడి ప్రియభక్తుడైన దుర్జటి కూడా శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలాంటి ధీమాతోనే నిప్పై పాతక దోల శైల మడచన్ నీ నామము నాన్మవల్ దాకున్ దవ్వుల విన్న అంతక భుజా దర్పోద్ధత క్లేశముల్ తప్పుందీరును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక సంకలుండవలన శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర మానవులు దూరం నుంచి అయినా నీ నామాన్ని వినినంతనే వారి పాపాలని దూదికొండలను అగ్నిలా నశింపజేస్తావు. శ్రీకాళహస్తీశ్వర మానవులు దూరం నుంచి అయినా నీ నామమైన శివ, హర, మహాదేవ, శంభో అని వినినంతనే వారి పాపాలనే దూదికొండలను అగ్నిలా నశింపజేస్తావు. యమధర్మరాజు భుజగర్వాలను అణచి వాని శిక్షల బారి నుంచి తప్పించి నరకాన్ని దాటించి మోక్షాన్ని ఇస్తావు అని శాస్త్రాలు మహాపండితులు చెబుతుండగా విషయాన మాకింకా సందేహాలు ఉంటాయా అన్నాడు. ఈ విధముగా అన్నమాచార్యుల వారు పలు విచారములేలా నీవు నాకు కలవు అనే పదామృతంలో తన మనోభావాలను వివరించినారు. దీనిని ఒక గీతముగా పాడుకున్నాం. పలు విచారములేలా పరమాత్మా నీవు నాకు, పలు విచారములేలా పరమాత్మా నీవు నాకు, గలవు ఉన్న కడమలేమిటికి, పలు విచారములేలా పరమాత్మా నీవు నాకు, కలవు ఉన్న కడమలేమిటికి, పలు విచారములేలా. నీ పాదముల చెంత నిబిడితమైతే జాలు, ఏ పాతకములైన నే
సిరులచ్చట పాదుకొని నిలుచు పలు విచారములు ఏల పరమాత్మా నీవు నాకు కలవు కలవు ఉన్న కడమలేమిటికి సూరిది నీ శరణము చొచ్చి తినంటే జాలు కరుణించి అప్పుడట్టే కాదు నీవు సూరిది నీ శరణము చొచ్చి తినంటే జాలు కరుణించి అప్పుడట్టే కాదు నీవు సరసనీ ముద్రల భుజములనుంటే జాలు అరుదుగా చేతనుండు అఖిల లోకములు సరసనీ ముద్రలు భుజములనుంటే జాలు అరుదుగా చేతనుండు అఖిల లోకములు పలు విచారములేల పరమాత్మా నీవు నాకు కలవు కలవు ఉన్న కడమలేమిటికి నేరక వేసిన జాలు నీ మీద ఒక పువ్వు కోరిన కోరికలెల్ల కొనసాగును నేరక వేసిన జాలు నీ మీద ఒక పువ్వు కోరిన కోరికలెల్ల కొనసాగును మేరతో శ్రీ వెంకటేశ మిమ్ము కొలిచితి నేను ఏ రీతి నుండిన గాని ఎన్నిటాగనుడను మేరతో శ్రీ వెంకటేశ మిమ్ము గొలిచితి నేను ఏ రీతి నుండిన గాని ఎన్నిటాగనుడను పలు విచారములేల పరమాత్మ నీవు నాకు కలవు కలవు ఉన్న కడమలేమిటికి పలు విచారములేల పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.